चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ओम शांति शांति शांति। ओम సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమో నమస్తే. సత్యార్థ ప్రకాశము అష్టమ సముల్లాసము 186వ పుటలో ఉన్నాము. చూడండి, చివరి ప్రశ్న. జగత్తులోని పదార్థములు స్వప్నమునందును రెండు స్వప్న జాగ్రత్తలోని సుషుప్తి యందును అనిత్యము అయినట్లు జాగ్రత్తావస్థ యందలి పదార్థములను కూడా స్వప్నములోని వాని వలె ఎంచవలెను. జగత్తు, ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి పదార్థములు స్వప్నమునందు కలలో ఎలాగైతే కనిపిస్తున్నాయో, స్వప్నంలోనే కాకుండా రెండు రకాలుగా, స్వప్నంలోను మరియు జాగ్రత్త మేల్కువగా ఉన్నప్పుడు. స్వప్న జాగ్రత్త కాదు, జాగ్రత్త తవత్తు ఉండకూడదు. సుషుప్తి అందును అనిత్యము అయినట్లు ఈ అనిత్యం అయినట్లు జాగ్రత్త అవస్థ దాకు దీర్ఘం ఉండాలి. జాగ్రత్త అవస్థ అందలి పదార్థములను కూడా స్వప్నములోని వాని వలె ఎంచవలెను. స్వప్నంలో కనిపిస్తున్నటువంటిది నిజ జీవితంలో భ్రాంతి లాగానే. అంటే స్వప్నంలో ఏదైతే జరుగుతుందో అది మేలుకో వచ్చేసరికి ఏమీ ఉండదు. ఆ రకంగా ఉపవాసం ఉన్నవారు కలలో ఇష్టమైన భోజనం చేస్తుంటుంటారు. పెళ్లి కాని వారు కలలో పెళ్లి చేసుకుంటారు. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటారు. ఉద్యోగం లేని వారు ఉద్యోగం, వ్యాపారం లేని వారు వ్యాపారం. కలలో అవన్నీ జరుగుతాయి. అదే మేలుకు వచ్చేసరికి ఇక్కడ ఏమీ ఉండదు, అలాంటిది ఈ సంకేతాలు ఏమీ ఉండవు. ఆ విధముగానే ఈ జాగ్రత్త అవస్థలో కనిపిస్తున్నటువంటివి, స్వప్నంలో జరిగినటువంటి సంఘటన వలనే భావించాలి అనేటువంటిది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. దానికి దయానంద సరస్వతి సమాధానం చెప్తున్నాడు. ఏమనంటే, అట్లన్నడు అంగీకరింపజాలము. అట్లా అంగీకరింపడం సాధ్యం అవుతుందా? అది ఎందుకు అంగీకరింపడం సాధ్యం కాదు అని అంటే, దినములో దేని గురించి అయితే వెతికి అలమటించిపోతుంటామో స్వప్నంలో అదే కనిపిస్తుంటది. కనిపించినప్పుడు దాంతో ఎంత మన ఇష్టమైన వస్తువు కలలో వచ్చింది కాబట్టి దాంతో మనం ఇష్ట సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. మేల్కువ వచ్చేసరికి ఆ పదార్థం ఉండదు, ఆ పదార్థ సుఖం ఉండదు, ఆ తృప్తి ఉండదు. అయ్యో ఇదంతా ఒకటిదేనా అనేటువంటి ఆభాసు పాలు అయ్యేటువంటి పరిస్థితి. అటువంటిది ప్రత్యక్షంగా అమ్మ కావాలన్నప్పుడు అమ్మ వస్తుంది దగ్గరికి, అన్నం కావాలన్నప్పుడు అన్నము వడ్డించి పెడుతున్నారు. సుఖము ఏది కావాలన్నా అది భౌతిక యుగంలో సాధ్యమవుతుంది.
ఇది భ్రాంతి కాదు, అవును ఇది నిజమా అబద్ధమా కలనా అని చెప్పేసి గిల్లుకొని చూసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురైందా లేదా, చూసారా లేదా అటువంటి వాళ్ళను? స్వానుభవమే. అందుకని ఇదంతా యథార్థంలో జరిగినటువంటిది కళలో ఉండదు, కళలో ఉన్నటువంటి యథార్థంలో ఉండదు అనేటువంటిది. ఇంకొక రూపం ఏంటంటే కళ దినములో ఇప్పుడు భర్త గాని, భార్య గాని, తల్లి గాని, తండ్రి గాని, సంతానం గాని అత్యంత ప్రేమగా ఉన్న వాళ్ళు చనిపోతే కళలో వచ్చి పలకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది మరి లేచి చూస్తే అలాంటిది ఏమి ఉండదు. మళ్ళీ అయ్యో ఇంతవరకు వచ్చింది కళనా అని చెప్పేసి మళ్ళీ ఏడవడం మొదలు పెడతారు. ఆ కళలో కనిపించి పలకరిస్తున్నటువంటిది ఎవరు అని అంటే వారి పట్ల మన వ్యవహారంతో కూర్చున్నటువంటి అభిప్రాయము, వారిలో ఒదిగినటువంటి సమర్పితమైపోయినటువంటి ఆ యొక్క వ్యవహారం అంతగా నచ్చారు వారు, అంత ప్రేమగా వారితోటి వ్యవహారం జరిగింది కాబట్టి అదంతా బుద్ధిలో కూర్చున్నది. ఇప్పుడు ఊహించని సంఘటనలో వాళ్ళు చనిపోయారు కాబట్టి ఆ బుద్ధిలో ఉన్న వారి కోసం వెతుకుతున్నారు కాబట్టి ఆ బుద్ధిలో ఉన్నే బయటపడుతున్నాయి అంతవరకే. అందుకని కళలో జరిగినటువంటి వాటిని యథార్థ జీవితంలో జాగ్రత్తావస్థలో అంగీకరింపజాలము అంటున్నాడు దయానంద సరస్వతి. ఏలయనా ఎందుకనంటే స్వప్న సుషుప్తులలో బాహ్య పదార్థముల అజ్ఞానం మాత్రం ఉండును. స్వప్న సుషుప్తి, స్వప్నము వేరు, సుషుప్తి వేరు. స్వప్నము అని అంటే అర్ధనిద్ర. అర్ధనిద్ర అంటే శరీరం అలసిపోయింది, అది అధమరిచి నిద్రపోతుంది. కానీ శరీరంలో కొన్ని అవయవాలు, మూత్రమే కావచ్చు, వాయు వికారమే కావచ్చు, లేదంటే చలి పెట్టడమే కావచ్చు, మరీ ఎక్కువ ఉక్కపోయడమే కావచ్చు, లేదంటే దోమలు కుట్టడమే కావచ్చు. కారణం ఏదైనా కూడా ఈ అధమర్చి నిద్రపోతున్న స్థితిని తట్టి లేపుతున్నటువంటి వైనం అక్కడ. ఆ తట్టి లేపుతున్నందుకు చైతన్యము జాగ్రత్త మేలుకుంటున్నది, కానీ దేహము అధమర్చి నిద్రపోతున్నది కాబట్టి కళ్ళు మూతలు పడే ఉంటాయి. అంటే నిద్ర అనేటువంటిది పూర్తిగా కాదు, మధ్య రకంగా ఉంటుంటది. సగం నిద్ర, సగం మెలకువ. అటువంటి స్థితిలో కళలు వస్తాయి. ఈ సుషుప్తి అనేటువంటిది ఏ సోయి లేకుండా పడుకొని ఉండేటువంటి స్థితి. ఇప్పుడు ఇది ఎలాంటిది అని అంటే ఒక రకంగా మూర్ఛ లాంటిది. గాఢ నిద్ర. అందుకని ఈ రెండిట్లో తేడా ఉంటుంటది. రెండింటిలో అజ్ఞానము మాత్రం ఉండును, అజ్ఞానమే ఉంటుంటది అని చెప్పేసి దయానంద సరస్వతి అంటున్నాడు. ఇది కొంతవరకు బుద్ధి సంగతం కాదు అని అనిపిస్తున్నది. ఎట్లా అనంటే సుషుప్తిలో, ఇప్పుడు సుషుప్తి అంటే గాఢ నిద్రలో మనకు ఏ సోయి లేదు కాబట్టి అక్కడ జరిగేదానికి మరి నితాంత అజ్ఞానం అక్కడ వర్తిస్తుంది. కానీ ఈ కళలో ఏంటంటే మెలకువగా ఉండి తన బుద్ధిలో ఉన్నది స్మరించుకుంటున్నాడు కదా, బయట పెట్టుకుంటున్నాడు కదా. అందుకని అర్ధనిద్రలో తెలుసుకుంటున్నాడు కదా కళ వస్తున్నది ఇలా అని చెప్పేసి. దోమని ఎల్లగొడుతున్నాడు కదా, చలి పెడుతున్నదని కప్పుకుంటున్నాడు కదా, మళ్ళీ ఉక్కపోస్తుందని ఊపుకుంటున్నాడు కదా కళ్ళతో నిద్రపోయి. అందుకని ఇది అంతగా అజ్ఞానం కాదు అని అనిపిస్తుంది.
అవునా ఆచార్య, కళ్ళు తెరుపుడు పడవు కానీ కొన్ని నడుస్తానే నడుస్తుంటాయి. ఇప్పుడు ఆ లోపల అవయవాలు మూత్రం తయారై పదం అని చెప్పేసి అది ఒత్తిడి చేస్తున్నది. వాయు వికారం వచ్చి పొట్ట ఉబ్బిపోయి ఊపిరాడనటువంటి పరిస్థితి. ఇటువంటిది వాయు వికారంతో కొంతమందికి నడువు నొప్పి కూడా వస్తుంటది. అందుకని ఆ వాయువు వదిలేటువంటిది మనకు తెలుస్తుందా తెలుస్తలేదా? మూత్రానికి వస్తున్నది తెలుస్తుందా తెలుస్తలేదా? ఏది మాట్లాడరు. స్వామీజీ, వాని అభావము ఎన్నడూను కాదు. వాటి యొక్క అభావం ఎన్నడూను కాదు. అంటే మనకు తెలియనంత మాత్రాన వాటి అభావం ఉంటుంది అని అనుకోవద్దు. వాటి యొక్క భావం మూత్రం యొక్క వేగం వస్తుంది కదా, వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ నిద్ర ముంచుకొస్తుంది, బయట చలిగా ఉంది, అందుకని ఇంకొద్దిసేపు పడుకుందాం అని కావాలని చేస్తున్నారు కదా. మళ్ళీ అది దోమలు గరుస్తున్నా లేదంటే ఉక్క పోస్తున్నప్పుడు అది పంక ఊపుకోవడం, నిద్రలోనే ఊపుకోవడానికి ప్రయత్నం చేయడం, చలి పెడుతుందని కప్పుకోవడానికి ప్రయత్నం చేయడం, ఆ దోమలను ఇళ్ళగొట్టడానికి ప్రయత్నం చేయడం. ఎవరైతే అమ్మ కానీ వేరే వాళ్ళు కానీ పిలుస్తుంది కొద్దిసేపు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ముసుగు తీస్తుంటే మనం ముసుగు కప్పుకొని పడుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా ఉంటుంది కదా. అందుకని వీటి అభావం ఎన్నడూ ఉండదు. అంటే భావమే, యథార్థమే. ఒకని వెనుకనున్న వస్తువు అతనికి కనిపింపకపోవచ్చును అంటే వీపు కనిపిస్తుందా వరలక్ష్మమ్మ గారు? వెనుకున్న వస్తువు దాకా పోతున్నారు, వీపే కనబడదు. వీపు సరే ముఖం కనిపిస్తుందా? అమ్మగారు విజయ దుర్గమ్మ గారు అద్దం దగ్గర తర్వాత అద్దం ప్రసంగం కాదు కదా ఇక్కడ, కనబడడానికి కనిపించదు. అదే ఆ విషయమే. అందువలన వాని అభావం ఎన్నడూను కలగదు. అంటే కనబడనంత మాత్రాన అభావం ఉన్నదని అనుకోవద్దు. స్వప్న సుషుప్తులందు అట్లే ఎంచవలేను. కళ మరియు ప్రగాఢ నిద్రలలో ఆ విధంగానే తెలుసుకోవాలి. కావున ఇంతకు పూర్వము చెప్పినట్లు బ్రహ్మము, జీవులు, ప్రకృతి జగత్తునకు ఉపాదాన కారణము అను ఇవి అన్నీ అనాదులు, నిత్యములు, సత్యములను. ఇది వైదిక సిద్ధాంతం. తర్వాత 6వ నాస్తికుడు పంచభూతములు నిత్యములగుట వలన సమస్త జగత్తు కూడా నిత్యమే. పంచమహాభూతాలు నిత్యమైతే సమస్త జగత్తు కూడా నిత్యమే అనేటువంటిది నాస్తికుని అభిప్రాయం. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, ఈ విషయం సత్యము కాదు. ఈ విషయం సత్యం కాదు అని అంటున్నాడు దయానంద సరస్వతి. ఎందుకు కాదు అని అంటే, ఎప్పుడైతే తాను ఈ యొక్క జీవాత్మలు 84 లక్షల యోని జన్మలలో అధమర్చి నిద్రపోతున్నటువంటి వారి అవస్థను చూసి నేను వీరిని ఉద్ధరించడానికి ఏమైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు, తాను ఏది చేసినా మాయా స్వరూపంగా చేస్తున్నాడు కాబట్టి ఆ మాయా స్వరూపాన్ని ఆ భౌతిక దేహ జన్మలలో ఉన్నటువంటి జీవులు గుర్తించుట లేదు. కాబట్టి ఆ జీవులు గుర్తించాలి అని అంటే వారి దేహధారణ చేసినటువంటి భావజాలముకు అనుసారంగానే కంటికి కనబడేటువంటి భౌతిక పరంగా చెయ్యాలి. కాబట్టి సత్వరజస్తమస్సు ఆ ప్రకృతిని ఏకత్రితం చేసి, సత్వమును, రజస్సును, తమస్సును ఈ మూడింటిని ఏకత్రితం చేసి, అంటే వాటికి ప్రేరణ ఇవ్వగానే అవి ఏకత్రితం అవుతుంటాయి. ఆ ఏకత్రితం అవ్వగానే ప్రకృతి ఏర్పడుతుంది. ప్రకృతి తన వికారాలను వదులుతుంది. ఆ వికారాలలో మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు చాలా తర్వాత, అంటే మొట్టమొదట ఈశ్వరుడు
మొట్టమొదట ఈశ్వరుడు, ఆ తర్వాత జీవులు, ఆ తర్వాత మూడుగా సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి మూడు విభాగాలుగా విభజించబడి పడి ఉన్నటువంటి ప్రకృతి. ఆ ప్రకృతి ఏర్పడ్డ తర్వాత వికారం, మహతత్వము, అహంకారము, పంచ తన్మాత్రలు. ఆ తన్మాత్రలలో పంచమహాభూతాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్నకర్త ప్రశ్నిస్తున్నటువంటిది ఏంటంటే, పంచమహాభూతాలు నిత్యము అగుట వలన సమస్త జగత్తు కూడా నిత్యమే అంటున్నాడు. అర్థమవుతుందా లేదా? అందుకని పంచమహాభూతాలు నిత్యము కాదు అనేది అభిప్రాయం. ఏలయనా ఎందుకనంటే, ఏ పదార్థముల ఉత్పత్తికి వినాశమునకు కారణములు చూడబడుచున్నవో అవి నిత్యములు కావు. ఏ పదార్థముల ఉత్పత్తికి వినాశమునకు కారణములైనటువంటి పంచమహాభూతములుగా చూపబడుతున్నవో, మన దేహం పంచమహాభూతాలమయం, పంచమహాభూతములతో తయారైంది, చివరికి పంచమహాభూతాల్లో విలీనం అవుతుంది. అంటే మన ఈ దేహ జన్మకు కారణం పంచమహాభూతాలు. అందుకని ఈ దేహ జన్మల ఉత్పత్తికి వినాశనమునకు కారణములు పంచమహాభూతములు. కాబట్టి దేహము అనిత్యము, దాని వినాశనము నిత్యం కాదు కాబట్టి నాశనం పొందుతుంది. మరి పంచమహాభూతాలు నిత్యమైనప్పుడు దేహము నిత్యమై ఉండాలి కదా. అందుకని అవి నిత్యములు కావు. అవి నిత్యములగుచో సమస్త స్థూల జగత్తు శరీరములు ఘట పటాలైన పదాలైన పద అని ఉన్నది, దా కాదు, టా ఉండాలి. ఘటం అంటే కుండ, పటము అంటే వస్త్రము. ఘటపటములైన పదార్థములు అంటే కుండ తయారు కావాలన్నా, వస్త్రం తయారు కావాలన్నా ఇక్కడ ఉత్పన్నములై నశించుట చూస్తున్నాము, ప్రత్యక్షంగా తెలుస్తున్నది, చూస్తున్నాం కదా. కావున కార్యపదార్థములు ఉత్పత్తి వినాశము గలవి. కారణములు పంచమహాభూతాలు, కార్యములు దేహములు, ఈ కనబడేటువంటి వస్తువులన్నీ నాశనం అవుతున్నాయి కాబట్టి నిత్యములెన్నడూ నాశనము కావు. ఇప్పుడు ఈ రహస్యం ఏంటంటే, నువ్వు ఎవరు? దేవుడు అడిగిపిస్తున్నటువంటి ప్రశ్న నువ్వు ఎవరు అనేటువంటి కనిపిస్తున్నటువంటి చెట్టంత మనిషికి మనం ఎదురుగా నిలబడితే, ఇంటికి వెళ్ళి తలుపు కొట్టితే తలుపు తీసిన వ్యక్తి వేసే ప్రశ్న అదే, ఫోన్ చేసి ఎత్తిన వ్యక్తి అడిగేటువంటి మొదటి ప్రశ్న అదే, ఇంటర్వ్యూలో సాక్షాత్కారంలో అడిగేటువంటి మొదటి ప్రశ్న అదే, అపరిచితులు ఎదురుపడినప్పుడు అడిగేటువంటి ప్రశ్న అదే, నువ్వు ఎవ్వరు? అంటే ఇది ఆత్మ నువ్వు ఎవరు అని చెప్పేసి పరమాత్మ తన ఆచూకి తెలియజేయడం గురించి ప్రత్యక్షాన్ని తుడిచివేసి, ప్రత్యక్షాన్ని కాదని పరోక్షాన్ని పరోక్షాన్ని తవ్వి తీయడం ఏంటంటే, నువ్వు ఎవరు అని అంటే అతనికి చెప్పాలి, మనల్ని కన్నటువంటి తల్లిదండ్రులు చెప్పాలి. వాళ్ళెవరు అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పాలి. వాళ్ళెవరు అంటే ఫలానా కులము అని చెప్పాలి, ఫలానా ఊరు అని చెప్పాలి. ఆ కులంలో, ఆ వంశంలో ఎవరైనా గొప్ప వ్యక్తులుండి ఏదైనా ఘటన జరగడం వల్ల ఆ సంఘటనతోటి సమాజం గుర్తించేటువంటి ఆ ప్రత్యేకతను చెప్తే గాని ఇతడు నువ్వు ఎవరు అనే ప్రశ్న వేసినటువంటి వ్యక్తికి మన ఆ చుకి దొరకదు. మనం ఎదుటే నిలబడ్డాం, ఇంత వయసుతోటి, ఇంత శరీరాకృతితోటి, ఇంత లావుగా, ఇంత సన్నగా, ఈ రకంగా ఉన్నను కూడా మనది మొత్తం తుడిచిపెట్టడం. ఆధార్ కార్డు యొక్క అభిప్రాయం ఏంటి? నువ్వు నిజం కాదు అనేటువంటి అభిప్రాయమే. ఈ దేహంగా నువ్వు కనబడుతున్నటువంటిది నువ్వు నిజం కాదు, ఈ ప్రత్యక్షం నిజం కాదు. నీ వెనక ఏదైతే పరోక్షం ఉన్నదో ఆ పరోక్ష స్వరూపమే నీ శరీర రూపంగా నా ముందుకు వచ్చింది. అందుకని నువ్వు ఎవరు?
ఇది పశువులకైనా పక్షులకైనా ఎవరికైనా ఆధార్ కార్డు, పశువులకు ఆధార్ కార్డు ఏంటంటే వాటి చెవులకు ఆ బిల్లలు కొడుతున్నారు కదా, నంబర్లు ఇస్తున్నారు కదా ఆ రూపకంగా. ఇప్పుడు ఎంత చదువుకున్నా కూడా ఊరిలో చదువుకోలేనటువంటి వారు ఊరిలో కనబడ్డ ప్రతి ఒక్కరిని ఎవరైనా నువ్వు అని చెప్పేసి అడగడం. అదే ఎంత పెద్ద చదువులు చదువుకున్నా వాళ్ళు ఏ కంపెనీలోనైతే అది ఉద్యోగం చేస్తున్నారో అక్కడ గేట్ కాడికి పోగానే ఆ యంత్రం జడ వస్తువు కూడా అడుగుతుంది ఎవరు నువ్వు అంటే తన ఆ ఐడెంటిటీ కార్డు దాంట్లో పెడతాడు, తన చేతి ముద్ర దాంట్లో పెడతాడు. అవునా కాదా? అవునాచార్య. ఇది రహస్యం. అందుకని ఇక్కడ నువ్వు ఎవరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేను ఈ యొక్క ప్రభాకర్ గారు మర్చిపోతున్నారు, గుర్తుపెట్టుకోవట్లేదు. నేను ఎవరిని అనే ప్రకరణం నడిపించాలి. నేను ఎవరిని అంటే నేను దేహమును కాదు, ఈ ఈ దేహము కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ యొక్క మనసు కాదు, ఈ చిత్తము బుద్ధి ఏది కాదు. నేను శుద్ధ చైతన్య స్వరూపం, ఆత్మతత్వమును అనేది బయటకు రావాలి అంటే ఇంద్రియాలను కొలవాలి, దేహాన్ని కొలవాలి. ఈ ఆవరణాలన్నింటినీ కొలిసేటువంటి ప్రకరణమే నేను ఎవరు. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? ఇది బోలిస్తే నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతాం. అవునా సార్? మరి చాలా రోజులైంది కదా నువ్వు ఎవరు అనేటువంటిది. మొదట ఎప్పుడో చేశాం కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఎవ్వరు దాన్ని గుర్తు చేయట్లేదు. అవును. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఒకవేళ నిత్యమైతే, ఇప్పుడు నువ్వు నిత్యమైతే, నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానము నువ్వు నిత్యమైతే మరి చావేంటి, పుట్టుక ఏంటి, ఈ అంగభంగముగా ఇరిగిపోవడం ఏంటి? అందుకని ఈ ఇరిగిపోయేది, పాడైపోయేది, రోగం వచ్చేటువంటిది ఈ కనబడే దేహం నువ్వు కాదు. కాబట్టి నువ్వు ఎవరు అంటే ఆత్మతత్వంగా చెప్పాలి. మరి ఆ ఆత్మ, నువ్వు ఆత్మవైతే నువ్వెక్కడికి వెళ్ళి వచ్చావు ఇక్కడికి అన్నదానికి సమాధానం పరమాత్మ. ఈ రకంగా నడుస్తుంటుంది. అందుకని అవి నిత్యములైనచో సమస్త స్థూల జగత్తు, ఇప్పుడు ఏదైతే పంచమహాభూతములు నిత్యమైతే వాటి ద్వారా ఉత్పన్నమైనటువంటి సమస్త స్థూల జగత్తు, శరీరములు, ఘటపటాలైన పదార్థములు ఉత్పన్నములై నశించుట చూస్తున్నాం కదా. కావున కార్యపదార్థములు ఉత్పత్తి వినాశములు గలవి, నిత్యములు ఎన్నడును కావు. ఇప్పుడు నువ్వు ఎవరు అనే ప్రశ్న దగ్గర నువ్వు నిత్యమైతే నిన్ను గన్నవారెవరు? నువ్వు దేహమునే నిత్యమని అంటున్నావు కదా. నీ దేహము నిత్యమైతే నీ దేహమును కన్నటువంటి నీ తండ్రి, నీ తాత, నీ ముత్తాత వాళ్ళు చచ్చిపోయారు అంటే ఈ దేహం నిత్యం కాదు. ఇది ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది. పట్టుకుంటున్నారా లేదా? బాలరాజు గారు వెనకబడి వస్తున్నారు నన్నని. ఆత్మనిరీక్షణ పూర్వాభ్యాసంలో వస్తే ఇవన్నీ బయటపడుతుంటాయి. అమ్మగారు, సువర్చలమ్మ గారు, నాకెంత నేను చెప్తున్నది సరిగానే ఉందా లేదా అనేది మీకు అనుమానం వస్తుంది కదా. ఇక్కడ అడుగుతున్నాడు, నువ్వు ఎవరు? అది ముందు అదే అర్థం కాలేదు. నేను నుండి వచ్చాను. ఆ ఆత్మతత్వం పట్టుకుంటే పరమాత్మతత్వం బయటపడతాడు. నిత్యమును పట్టుకుంటే నిత్యతత్వం బయటకు వస్తుంది, అనిత్యమును పట్టుకుంటే అనిత్యతత్వం బయటకు వస్తుంది. నువ్వు ప్రశ్నకర్త అనిత్యతత్వాన్ని పట్టుకొని నిత్యతత్వం చేస్తున్నాడు. అందుకని ఆ పంచమహాభూతాలు అనిత్యమే. ఈ పంచమహాభూతాలతో తయారైనటువంటి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాల యొక్క స్థూల సృష్టి మొత్తము అనిత్యమే. ఇది సారాంశం. మైక్ బంద్ చేయండి. అందుకని నువ్వు చెప్పినటువంటిది మేము అంగీకరింపము అని చెప్పేసి దాని సరే చెప్తున్నాడు. దానికి ఆ తర్వాత ఏడవ నాస్తికుడు వస్తున్నాడు చూడండి.
భావ పదార్థములన్నీ వేరువేరుగా ఉన్నవి. అవయవ పుంజములు ఏదియు ఒక్క పదార్థము కాదు. అవయవ సముదాయమే కాని వానియందవయవి అనునదేదియు లేదు. మనము చూచు పదార్థములలో వేరుగా ఒక పదార్థము అవయవి కనిపింపదు కదా. ఇగో అక్కడికే వచ్చాడు చూడండి. నువ్వు ఆధార్ కార్డు పట్టుకొని తిరుగుతున్నావు కదా. ఈ ఆధార్ కార్డు దీనివల్ల నీ ఉనికి ఉన్నదే కానీ నువ్వెవరో నాకు కనబడట్లేదు, నేనెవరో నీకు కనబడట్లేదు. ఈ యొక్క భావ పదార్థములన్నీ వేరువేరుగా ఉన్నవి. అవయవ పుంజములు అంటే మన దేహాలన్నీ అన్ని అవయవాలన్నీ వేటికవే వేరువేరుగా విడదీసినప్పుడు దేహం ఎక్కడ ఉంటుంది? చెట్టులోని తొక్కను, కొమ్మలను, ఆకులను, రెమ్మలను, మండలను, వేళ్ళను దేని దాన్ని విడదీస్తే చెట్టు ఎక్కడ ఉంటుంది? వస్త్రములో దారములను, పోగులను దేని దాన్ని విడదీస్తే వస్త్రం ఎక్కడ ఉంటుంది? ఇంటి పరికరాలను విడిచేస్తే ఉండదు కదా అది. ఇంటి స్వరూపం యొక్క పరికరాలను దేని దానికి విడదీస్తే ఇల్లు ఎక్కడ ఉంటది? అందుకని అవయవ సముదాయమే కాని వానియందు అవయవి అనున్నది ఏదియు లేదు. ఈ అవయవ సముదాయము దేహముగా కనిపిస్తున్నది కానీ నేను అనేటువంటి దేహధారి యజమాని ఆత్మ అనునదేదియు లేదు. మనము చూచు పదార్థములలో వేరుగా ఒక పదార్థము అవయవి కనిపింపదు కదా. అంటే నువ్వు ఎవరైతే ఫోన్ చేశారో ఫోన్ చేసినటువంటి వ్యక్తిలో మనం ఏం చూస్తుంటాము అని అంటే అతని స్వరము, అతని ముఖ కవలికలు, శరీరాకృతిని మనం ఇదివరకు చూసాము కాబట్టి అతను తన పేరు చెప్పగానే ఓహో మీరా. ఎక్కువ పరిచయస్తులైతే వారి స్వరంతో ఓహో అవునా మీరేనా అని అంటారు. అదే ఎదురుగా వచ్చినటువంటి వ్యక్తి, నిలబడ్డటువంటి వ్యక్తిని ఎవరో తలుపు తీస్తే తలుపు కొట్టినటువంటి శబ్దానికి లోపల నుంచి తలుపు తీయగానే బయట కనబడ్డ వ్యక్తిని లోపల వ్యక్తి అడుగుతాడు ఎవరు నువ్వు అని. ఆ అడిగినటువంటి వ్యక్తి దేహము కనబడుతుంది, అవయవాల సమూహంతో ఏర్పడ్డటువంటి దేహం కనబడుతుంది కానీ దేహి కనబడాడు. అంటే ఈ రహస్యం ఎలా అంటే మనము వస్త్రాలు కుట్టించుకోవడానికి దర్జీ దగ్గరికి వస్త్రం తీసుకెళ్తాం. దాన్ని అతడు మన శారీరక కొలతల ప్రకారం ముక్కలుగా చేసి యథాయోగ్యంగా అతుకుపెట్టి మనకు ఒక చొక్కా కుట్టిస్తాడు. బట్టలు వేసుకున్నారా, వస్త్రాలు ధరించారా అని అంటుంటారు. అక్కడ వస్త్రం కాదు చొక్కా అంటారు, ప్యాంటు అంటుంటారు. అంతేనా ఇంకేమైనా ఉంటుందా? ఏ విధంగా తయారు చేస్తే దాన్ని అంటారు. అదే ఇప్పుడు ఏంటంటే అవయవాల సమూహం కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, తలకాయ ఈ యొక్క అవయవాలన్నీ కలిస్తేనే దేహము. ఈ దేహం కనబడుతుంది కానీ నేను అని ఎవరైతే మన గురించి వచ్చారో, మన ఇంటికి వచ్చారో ఆ యొక్క అవయవ దేహంలో నేను అనే అవయవి కనబడట్లేదు, ఆత్మ కనబడట్లేదు. ఇది ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. అర్థమవుతుందా? మాట్లాడేదంతా ఆత్మ అనేటువంటి విషయం దానికి అవసరం లేకపోయింది. అమ్మగారు పూలదండ తయారు చేద్దాం పదండి ఒకసారి. పూలదండ తయారు చేస్తే అప్పుడు అర్థమవుతుంది. పువ్వులు పట్టుకొని విడివిడిగా పువ్వులు పట్టుకొని ఒక్కొక్క పువ్వును ఆ సూదికి దారాన్ని పెట్టుకొని ఆ సూదిని పువ్వులో గుచ్చుకుంటూ మాల తయారు చేసినప్పుడు ఆ ఆ పువ్వులన్నింటిని పట్టుకునేటువంటిది దారం, గుచ్చేటువంటిది సూది, పట్టుకునేటువంటిది దారం.
ఈ దేహాలలో అన్నిట్లలో 84 లక్షల దేహములలో ఉన్నటువంటిది ఆత్మ. పిలిస్తే పలికేటువంటిది ఆత్మనా దేహమా? ఏది మాట్లాడారు ఊరికే కూర్చుంటే ఆత్మనే ఆచార్య. ఆత్మ. ఆత్మనే ఆచార్య. అంటే ఆత్మ ఉంటేనే శరీరంలో మాట్లాడుతుంది. అదే ఇప్పుడు లేకుంటే లేదు. ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం అది. ఆ, అవయవాల దేహం కనబడుతున్నది కానీ నేను అనే అవయవి ఆత్మ కనబడట్లేదు అని అంటున్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, అవయవములలో అవయవి ఒకటి ఉన్నది. ఈ అవయవములన్నిటిలలో నా చెయ్యి, నా కన్ను, నా ముక్కు, నా తల, నా కాళ్ళు, చేతులు, నా శరీరం అని నాతోటి సంబంధం ఏర్పరచుకుంటున్నటువంటి ఆ ఆత్మతత్వం ఒకటి ఉన్నది. కాలము, ఆకాశము, పరమాత్మ, జాతి అనునవి పృథక్ అంటే వేరు పదార్థములు సమూహములందు వేరువేరుగా ఒక్కొక్కటి ఉన్నవి. అంటే దేనిది దానికే ఉన్నది. కాలము అనేటువంటిది ఆయుష్, ఆకాశం అనేటువంటిది అణువణువున ఉన్నది కాబట్టి గోరు స్థానంలో పెరుగుతుంది, పన్ను స్థానంలో పెరుగుతుంది, వెంట్రుక స్థానంలో పెరుగుతుంది, ప్రతిదీ ఎముక స్థానంలో పెరుగుతుంది, రక్త కణాల స్థానంలో పెరుగుతుంది. ప్రతిదీ దేని స్థానంలో అది పెరుగుతుంది, ఆకాశం ఉన్నది కాబట్టి. పరమాత్మ పృథక్ అంటే వేరు పృథక్ అంటే వేరు, విడివిడిగా దేనిది దానికి. పరమాత్మ ఈ రహస్యం తెలుసుకోవాలంటే, ఈ పరమాత్మ రహస్యం తెలుసుకోవాలంటే ముందు జీవాత్మ రహస్యం తెలుసుకోవాలి. శరీరము అణువణువు పెరగడానికి, తరగడానికి, లావు కావడానికి, బక్కపలసగై చనిపోవడానికి కారణం ఆత్మ. ఈ ఆత్మ మంచి పనులే చేయాలి, చెడ్డ పనులు చేయకూడదు అని ఒక బిడ్డను తల్లిదండ్రి సవరిస్తున్నట్టుగా ఈ శరీరం లోపల ఉండి ఆత్మని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటుంది. ఇది పరమాత్మ. మంచిదానికి ఉత్సాహం, ఉల్లాసం, ఆనందం, పరమానంద భరితం, పరవశింపజేసేటట్టుగా పులకరింపజేస్తుంటుంది. అదే తప్పు పని చేయబోతున్నప్పుడు వద్దు అని చెప్పేసి భయపెట్టి, హెచ్చరించి, భుగులు పుట్టించి, వణుకు పుట్టించి, చెమట పట్టించడం. ఇవన్నీ ఓం ప్రకాష్ పైత్యం బయట పెడుతున్నాడు అని అనుకుంటున్నారా? కనబడతలేవా? ఎవరికి తెలియట్లేదా? ఎవరు మాట్లాడారు? కనిపిస్తున్నాయి, ఉన్నాయి. అవగతమవుతుంది. అందుకని పరమాత్మ ఏ రకంగానైతే ఆయుష్ కాలం ఎట్లా తెలుసుకోవాలంటే గర్భాశయంలోకి వచ్చినటువంటి శుక్రకణం రజస్సుతో కలిసి క్షణక్షణం, దినదినము, వారము, నెల ఎట్లా అయితే పిండం ఎదుగుతుందో ఆ విధంగానే ఎదిగినటువంటి దానికి శిశువుగా పుట్టినటువంటి వ్యక్తి ఎన్నాళ్ళు బతుకుతాడు అంటే, ఎన్నాళ్ళు బతికినా ఇప్పుడు పుట్టాడు కాబట్టి ఒక క్షణం దగ్గరయ్యాడు. క్షణక్షణం, దినదినం చావుకు దగ్గర అవుతున్నాడు. ఇదే ఈ చావుకు దగ్గరగా చూపించేటువంటిది, చావుకు దగ్గర అయ్యేటువంటిది చూపించేటువంటిదే వయస్సు, కాలము. ఇది కాలము. మరి ఆ తర్వాత ఆకాశం అణువున దేనికదే పెరుగుతుండడము, ఇది ఆకాశతత్వం. పరమాత్మతత్వం ఒక బిడ్డను తల్లిదండ్రి, గురువు, శిష్యుణ్ణి ఎట్లయితే మేలుకొలుపుతూ వ్యక్తిత్వ వికాసం గావింపజేస్తుంటాడో ఆ రకంగా పరమాత్మ జీవాత్మ వెంటబడి అనుక్షణం, ఇప్పుడు ఎవరైతే నాస్తికులుగా ఉండి ఈశ్వరతత్వం, ఇప్పుడు ఈ 7వ నాస్తికుడు వేస్తున్నటువంటి ప్రశ్న అదే. దేహములు కనబడుతున్నాయి కానీ దేహి కనబడట్లేదు. దేహి అంటే ఆత్మ కనబడట్లేదు. మరి ఈ యొక్క అండపిండ బ్రహ్మాండాలు కనిపిస్తున్నాయి కానీ వీటిని పుట్టించిన వాడు, అది పరిపాలిస్తున్నటువంటి ఆ పరమాత్మ కనిపిస్తలేడని నమ్మట్లేదు కాబట్టి నాస్తికుడు అనడం జరుగుతుంది.
అందుకని మరి మన వైదికములోనేమో దేవుడు అనుక్షణం జీవాత్మను మంచికి ఉత్సాహపరుస్తూ చెడుకు భయపెడుతూ హెచ్చరిస్తూ ఈ రకంగా అనుక్షణం మనతో పాటే ఉండి మన పట్లనే మేలు చేస్తున్నట్టుగా ఇంత దగ్గరగా ఉన్నాడు అని వైదికంలో గుర్తించడం. జాతి అనునవి, జాతి అంటే ఈ యొక్క మనుష్య జాతి, పశు జాతి, పక్షి జాతి, స్త్రీ జాతి, పురుష జాతి, ఈ రకంగా దేహంలోను విడదీయడం. అంతేగాని జాతి అనడానికి జీవాత్మలు అన్ని ఒకే కదా, ఒకే జాతి కాబట్టి దాంట్లో జీవాత్మలు పరమాత్మతోటి వేరుగా విడదీయొచ్చు, ప్రకృతికి వేరుగా విడదీయొచ్చు, కానీ ఆత్మలలో ఆత్మకు విడదీయడం సాధ్యం కాదు, మనుషులలో మనుషుని విడదీయడం కాదు. ఇక మనము భావించుకుంటున్నటువంటి ఈ కులం పేరుతోటి ఏదైతే చేసుకుంటున్నామో ఇది నితాంత అజ్ఞానం అనేది దీని ద్వారా గ్రహించాలి. జాతి కాలము, ఆకాశము, పరమాత్మ, జాతి అనునవి పృథక్ పదార్థములు, వేరు పదార్థములు సమూహములందు వేరుగా ఒక్కొక్కటి ఉన్నవి. వాని నుండి వేరుగా ఏ పదార్థము ఉండజాలదు. అంటే శరీరానికి భిన్నంగా అవయవము సజీవంగా ఉండలేదు, బ్రతకలేదు. మరియు దేహానికి భిన్నంగా ఆత్మ ఉండజాలదు. ఆత్మ ఉండగలదు కానీ జీవాత్మ ఉండజాలదు. జీవాత్మకు ఆత్మకు తేడా ఏంటంటే ఈ యొక్క పంచమహాభూతాల సంయోగంలో, అంటే ఇప్పుడు మనం రోజు చెప్పుకుంటున్నాం కదా, స్వర్గంలో ఉండేటువంటి కాల పరిమితి చెల్లిన తర్వాత నేను ఇక్కడ ఉండను, నేను అన్నదమ్ములు, తల్లిదండ్రి, ఆత్మీయుల యొక్క సాన్నిధ్యంలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి భగవంతుడితోటి అనుమతి తీసుకుంటే భగవంతుడు ఏమన్నాడు, త్వమిష్ట పూర్తే సంసృజేథామ ఎంచ, నీ ఇష్టం ఎట్లున్నదో అట్లా చెయ్యు తథాస్తు అని చెప్పి, నువ్వు మరి నేరుగా వెళితే అక్కడ బిక్కుమన్నట్టుగా ఉంటుంటావు, నిన్ను వాళ్ళు గుర్తించరు, వాళ్ళు నిన్ను గుర్తించరు. కాబట్టి మీ ఇద్దరికి ఒకరికొకరికి గుర్తింపు ఏర్పడాలంటే ఈ దేహం తీసుకెళ్ళు, ఈ దేహంలో నువ్వు ఒంటరిగా ఉండలేవు, కాలక్షేపం కాదు కాబట్టి ఇంద్రియాలు అని చెప్పేసి ఇంద్రియాలు దేహంతో అతన్ని పంపించినప్పుడు ఈ యొక్క దేహానికి వేరుగా జీవాత్మ, అంటే దేహము ధారణ చేస్తుంది కాబట్టి అగ్నిహోత్రంలో భువః స్వహ, భూ అంటే ప్రాణధారణ, భూ అంటే దుఃఖ నివారణ, స్వహ అంటే స్వయం సుఖం, ఆనందం పొందడం. ఈ రకంగా భూర్భువస్వతోటి దేహధారణ చేయడం, ప్రాణధారణ అంటే ఏ ప్రాణధారణ జీవం పోసుకొని దేహధారణ చేయడం జరుగుతుందో అందువల్ల జీవాత్మ అనబడుతుంటది. చిట్ట చివరికి ఎప్పుడైతే ఈ యొక్క ముక్తికి పొందుతుంటదో జీవన్ ముక్తి, జీవితాన్ని వదిలేసినటువంటి ఆత్మ అనబడుతుంటది తప్ప జీవాత్మ అనబడదు. సూర్యప్రకాష్ గారు జాగ్రత్తగా వినండి, మళ్ళీ వినండి. ఆరంభంలో జీవం పోసుకొని దేహధారణ చేయడం వల్ల జీవాత్మ అనబడుతుంటది. చిట్ట చివరికి ఆ ఈ యొక్క ఇంద్రియాలను, మనస్సును, వీటన్నింటినీ అధిగమించి దేహం నుండి దేహి ఓం ఖం బ్రహ్మ పునాత్ సర్వత్రా దేహాతీతంగా వెళ్ళిపోవడం. ఆ యొక్క ఆత్మ జీవాత్మ అనబడదు. ఈ ఖం బ్రహ్మ తోటి సర్వత్రా ఉన్నటువంటి పరమేశ్వరుని సాన్నిధ్యానికి చేరుకునేటువంటి ఆత్మ జీవాత్మ అనబడదు, ఆత్మ అనబడుతుంటది. స్వర్గం నుండి వచ్చేటువంటిది ఆత్మ, జీవాత్మ అనబడదు. ఒకవేళ స్వర్గం నుండి దిగజారుతూ వస్తున్నటువంటి ఆత్మ జీవాత్మ అనబడితే, అంటే దేహధారణ చేయకముందు స్వర్గం నుండి వైదొలుగుతున్నప్పుడు జీవాత్మ అనబడితే, ఈ యొక్క ముక్తికి పొందేటప్పుడు జీవన ముక్తిని పొందడం అని ఎందుకు అంటున్నాము అని అంటే, అక్కడ జీవంతో రావట్లేదు కాబట్టి
ఈ దేహధారణ చేసినప్పుడే జీవం ఉన్నది కాబట్టి ఇప్పుడు చిట్ట చివరికి జీవితాన్ని వదిలేస్తున్నది కాబట్టి జీవన్ముక్తి అవస్థ, జీవన్ముక్త అవస్థ. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? సూర్యప్రకాష్ గారు జీవాత్మ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ, శరీరం అది కాదు, జీవుడు అని అంటే సరిపోతుంది కదా. శరీరంలో ఉన్నప్పుడే కాదు, శరీరం వదిలేసిన తర్వాత కూడా పునర్జన్మ కోసం వెళ్తున్నప్పుడు కూడా 84 లక్షల జన్మలలో ఈ జన్మలలో తిరుగుతున్నప్పుడు కూడా జీవాత్మని అనబడుతుంటది. దేహం ఉందని, దేహం లేకపోని, స్థూల దేహమే లేకపో. ప్రారంభ కర్మ పూర్తి చేసుకుని ఉండండి ఒక్కరి తర్వాత ఒక్కరు. ప్రభాకర్ గారు మీది పూర్తిగానే ఉంది. జీవించడానికి ప్రయత్నించే జీవాత్మ ఎప్పుడు అనబడుతుంది అనేది సందేహం. ఆత్మ అని ఎప్పుడు అనబడుతుంది? సూర్యప్రకాష్ గారు జీవుల్లో ఉన్నప్పుడు జీవాత్మ, మరి ఆత్మ అని ఎప్పుడు అనబడుతుంది? అంటే జీవన్ముక్తిని పొందిన తర్వాత, జీవన్ముక్తిని పొందుతున్నటువంటిది, జీవన్ముక్తిని పొందిన తర్వాత స్వర్గంలో ఉండేటువంటిది కేవలం ఆత్మ. స్వర్గం నుంచి వైదొలిగిన తర్వాత ఈ 84 లక్షల జన్మలు మారుస్తున్నటువంటిది, జన్మనెత్తుతున్నటువంటిది, శరీరాలతోటి ప్రయత్నం చేస్తున్నటువంటిది అంతా, చస్తున్నది, బ్రతుకుతున్నది, ఇదంతా జీవాత్మ. అంటే ఇది మోక్షంలో ఉన్నప్పుడే ఆత్మ అనే అర్థం. అంటే శుద్ధ ఆత్మ అని చెప్పేసి దయానంద సరస్వతి అక్కడక్కడ ప్రకరణానుగుణంగా శుద్ధ ఆత్మతత్వం అని చెప్పి చెప్తున్నాడు. పంచభూతాల్లో జడ వస్తువు పంచభూతాల్లో ఉన్నప్పుడు కూడా జీవాత్మని అని. అవును, అదే మనకి పంచమహాభూతాలు చాలా తర్వాత, దానికంటే ముందు ప్రకృతి సంయోగం కావాలి కదా, ప్రకృతి సంయోగం కావాలి. జీవన్ముక్తి అంటేనే ఇక అప్పుడు ముక్తాత్మ అనేది వస్తుంది. ఇంతవరకు ఏం తెలుసుకున్నామంటే శరీరంలో ఉన్నప్పుడే జీవాత్మ అని తెలుసుకున్నాము. మరి అవును, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కదా, శరీరంలో ఉన్నప్పుడే జీవాత్మ అని. శరీరంలో ఉన్నప్పుడు అంటే ఈ చనిపోయిన జీవాత్మ అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నామని. అదే జీవన్ముక్తిని పొందడం. ఖం బ్రహ్మ పునాదు సర్వత్రా, దయానంద సరస్వతి చూపిస్తున్నాడు కదా మార్జన మంత్ర చిట్ట చివరి మంత్రం. అంటే ఖం బ్రహ్మ సర్వత్రా అంటే ఆచార్య ముక్తికి పోయినప్పుడు ఇక జీవం అనేది ఉండదు, ఆత్మ ఒకటి. అమ్మగారు జీవం అనేది ఉంటే అది ఒక బలహీనతనే కదా. ఆ జీవము అని అంటే దేహం కోసం కదా జీవం పోసుకునేటువంటిది. దేహం కోసమే. అవును. ఇప్పుడు ఆత్మతత్వమే ఉంటుంది. అమ్మగారు మంచి ప్రశ్న వేశారు. అందరు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నడిపే వ్యక్తి ఊపందుకోవాలా, లేదంటే అతడు తాళం పెట్టి వాహనాన్ని ప్రారంభించాలన్న, చాలు చేయాలంటారు కదా, చాలా అనేది అంటారు. మరి ఈ తెలుగులో ఏమంటారో తెలియదు. ప్రారంభించడం అంటే నడిపేయడం, ప్రారంభించడం అంటారు. దాన్ని బండిని ఇంజన్ స్టార్ట్ చేయడం అంటారు. స్టార్ట్ అని ఇంగ్లీష్ లో అంటారు. తెలుగులో ఏమంటారు? తాళం పెట్టి చాలు చేయాలి, స్టార్ట్ చేయాలి. అదే స్టార్ట్ అని దాన్ని తెలుగు చెప్పండి. ఎలా మాట్లాడదు? ప్రారంభించడం అంటే బండి ప్రారంభించడం ఏమన్నా నడిపించండి, ఆచార్య. ఇక్కడ గురువు ఎట్లున్నాడో శిష్యులు అందరికి ఎవరికి భాష రాదు, పదాలు రావు, ఏం రావు. దేవుడు ఇట్లా తీసుకొస్తాడు అన్నట్టు. అందుకని అదే పదము లేదు అని చెప్తున్నాను కదా. ఎన్నో సార్లు వచ్చింది ఇది. యూట్యూబ్ లో వినే వాళ్ళు కూడా వింటున్నారు. జీవితము మొదలైనట్టుగా మళ్ళా వాహనం ఎక్కబోయినప్పుడు వాహనం నడిపే అతను వచ్చి తాళం పెట్టి దాన్ని స్టార్ట్ చేస్తాడు కదా. స్టార్ట్ చేయడాన్ని ఏమంటారు? ప్రారంభించడం కూడా కాదండి. అది శిశువు జన్మించిన తర్వాత అప్పుడు. అమ్మగారు రాగండి. ఇప్పుడు బండి నడిపే వాళ్ళంతా బండి మీద కూర్చుండి నేను ఏం చేస్తున్నా అంటే ప్రారంభిస్తున్నా. ఏం ప్రారంభిస్తున్నారు? యాత్ర చేయడం ప్రారంభిస్తున్నారా? ప్రారంభం అంటే
అందుకని ఇది భాషా వైకల్యం అని పడుతుంటది, ఎందుకంటే పదాలు లేవు. ప్రారంభం అంటే ఎనాగ్రేషన్, ఇంగ్లీష్ పదం. కొత్త వస్తువును తెచ్చి ఇనాగ్రేషన్ ఆవిష్కరణ కాదు స్వామి. నడపండి సరే వదిలేండి, కాలక్షేపం సాగదీయడం ఆగండి సాగదీయడం ఉంటుంది. సూర్యప్రకాష్ గారు చాలాసేపటి నుంచి ఆగారు, మీరు చెప్పండి. జీవితం కోసం పాడుపడేది జీవాత్మ. జీవించడానికి అవును 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 అంతే అంతే అంతే. వీరు ఇంకోరు రాజమణమ్మ గారు చెప్పండి. ఆగారు కదా, ఏమో అడగాలనుకున్నారు, ఆగిపోయారు. అదే ఆచార్య దాని గురించి ముచ్చట కావచ్చు అని అనుకున్నా అంతే. నడిపించే ఇప్పుడు అంటుంటారు కదా మధ్యలో, నువ్వు నడువు మెల్లగా పోతున్నావు, ఎట్ల బండి పోతున్నా నడిపి తొందరగా వేగంగా పోని. నడపడం అంటే కదలాల్సి వస్తుంది, అది నడపడం వేరు. సుదర్శనమ్మ గారు మీరేమో చెప్పాలని చెప్పండి తొందరగా. ఏం లేకపోతే ఏమన్నా ఉంటేనే చెప్పండి. ఇంకెవరైనా సందేహం ఉంటే చెప్పండి, లేదంటే ముందుకు పోదాం, సమయం అయిపోయింది. ఇక్కడ ఏమంటున్నారంటే దేహం అవయవములలో అవయవి ఒకటి ఉన్నది, అది ఏంటంటే కాలము, నాశకము, ఆకాశము, పరమాత్మ, జాతి అనునవి పృథక్ వేరు పదార్థములు సమూహములందు వేరుగా ఒక్కొక్కటి ఉన్నవి, వాని నుండి వేరుగా ఏ పదార్థం ఉండజాలదు, కావున అన్నీ పృథక్ పదార్థములు కావు. అంటే అన్నీ వేరు పదార్థాలు కావు, అన్ని అవయవములతో కలిస్తేనే ఒక పదార్థం. ఇప్పుడు సెల్ ఫోన్లోను కవర్ ఒకటి, కింద బుర్ర పైన బుర్ర ఒకటి, లోపల ఉండేటువంటి దానికి ఎన్నో ఉంటుంటాయి పరికరాలు, అవయవాలు ఉంటాయి. అందుకని అవన్నీ కలిస్తే అదొక సెల్ ఫోన్ అనే పదార్థం. కానీ స్వరూపంతో భిన్నములుగా ఉన్నను వానిలో వేరుగా ఒక్కొక్క పదార్థం ఉన్నది. మళ్ళీ ఆ అవయవాలు విడదీస్తే ఏ పదార్థం దానికి ఉంటుంటది, అన్ని కలిస్తే ఒక రూపం ఏర్పడుతుంటది, విడదీస్తే ఇంకొకటి ఏర్పడుతుంటది. వాహనంలోని ఈ క్లచ్, గేరు, అద్దము దేని దానికి విడదీస్తే వాహనం ఎక్కడ ఉంటది, మళ్ళీ ఆ యొక్క ఏ పదార్థం దానికి స్వతంత్ర అస్తిత్వం కలిగి ఉంటుంటది. అన్ని తయారు చేస్తే వాహనము ఇంకొక రూపం ఉంటుంటది. సమయం అయిపోయింది కాబట్టి ఒక పాట పాడండి, గేయం పాడతారా? ఇంకొంచెం ముందు చెప్పనా? మరి ఇది ఏదో గేయంలో వస్తుంది, విడివిడిగా పడి ఉండినచో అది కాదు అని చెప్పేసి, అది గేయం పూర్తి గుర్తొస్తుంది. ఎవరు పాడరా? ఒక పాట పాడుతున్నా పాడండి. ఓం పాడాలి. కొనియాడతరమే నిన్ను కువలయా వేణుతా, కొనియాడతరమే నిన్ను దినకార శశితార గణమూల వెలగించు, దినకార శశితార గణమూల వెలిగించు, ఘనతేజమును చూపు కాంతిమంతుడవివు, కొనియాడతరమే నిన్ను కువలయ వినుతా, కొనియాడతరమే నిన్ను. బొంగారమ్ముల మాడ్కి భూమ్యాది గ్రహముల, బొంగారమ్ముల మాడ్కి భూమ్యాది గ్రహముల
నింగి గిరగిరా ద్రిప్పు నేర్పు కాడవు నీవు. నింగి గిరగిరా ద్రిప్పు నేర్పు కాడవు నీవు. కొనియాడతరమే నిన్ను కువలాయ వినుత. కొనియాడతరమే నిన్ను. ఒండొంటిడి కోనాకుండా లోకములాను. ఒండొంటిడి కోనాకుండా లోకములాను. దండారీతిన నడుపు చండాశాసనుడివు. దండారీతిన నడుపు చండాశాసనుడివు. కొనియాడతరమే నిన్ను కువలాయ వినుత. కొనియాడతరమే నిన్ను. స్తుత్యమౌ ఈ సృష్టి సుందరముగా చేసి. స్తుత్యమౌ ఈ సృష్టి సుందరముగా చేసి. అత్యద్భుతము చూపు అత్యద్భుతము చూపు ఇంద్రజాలుడా నీవు. కొనియాడతరమే నిన్ను. పాఠశాలగా జగతి బహువిధముల చేసి. పాఠశాలగా జగతి బహువిధముల చేసి. పాఠములను నేర్పు పరమా గురుడవు నీవు. పాఠములను నేర్పు పరమా గురుడవు నీవు. కొనియాడతరమే నిన్ను కువలాయ వినుత. కొనియాడతరమే నిన్ను. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చార్జీ నమస్కారం. నమః. ధన్యవాదములు శ్యామలయ్య గారికి. ఈనాటి ఎపిసోడ్ ద్వారా మనం ఎన్నో విషయాలను కొత్త విషయాలను తెలుసుకున్నాం. స్వప్న సుషుప్తి అవస్థల గురించి, తర్వాత ఉత్పత్తి వినాశం కలవి నిత్య పదార్థంలో ఎన్నడు కావని ఈ విషయాలను తెలుసుకున్నాం. తర్వాత ఆత్మను విడదీయడం సాధ్యం కాదు, శరీర అవయవాలను అంటే విడదీయగలం అనే విషయము. ఈ జీవాత్మకు ఆత్మకు భేదం అనేది ముఖ్యంగా ఈనాటి ఎపిసోడ్లో ఉదాహరణలతో చాలా అవగాహన ఈ విషయాన్ని ఆచార్య గారు చేయించినందుకు వారికి ధన్యవాదములు. తర్వాత ఈనాటి వైదిక సంధ్య ఎవరున్నారో చేయించాలి. సో భీమరావు గారు వైదిక సంధ్య చేయిస్తారు. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. అథ సంధ్యా యోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదా నమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రేతాం స్వాహ. ఆచమన ప్రకరణం. ఓం శన్నో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. अंगस्पर्श. वाक्. ओम प्राणः प्राणः. ओम चक्षुः चक्षुः. ओम श्रोत्रं श्रोत्रम्. ओम नाभिः. ओम हृदयम्. ओम कण्ठः. ओम शिरः. ओम बाहुभ्याम यशो बलम्. ओम करतल करपृष्ठे. మార్జన మంత్రములు. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మః పునాతు హృదయే.
ఓం జనః పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునఃశిరసి ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. దయానంద సరస్వతి వ్యవహారికంగా చూపించిన అష్టచక్రంల ఆత్మ సాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం భ్రూహు, ఓ ప్రాణదాత, ఈశ్వర సందేశం. పునాతు శిరసి, దుఃఖదాయక ప్రారబ్ధమనే నీ పూర్వజన్మ కర్మ ఫలాన్ని పవిత్రం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః, ఓ దుఃఖ వినాశక, ఈశ్వర సందేశం. పునాతు నేత్రయోః, ఓ జీవాత్మ, కంటికి కనబడిన దృశ్య రూపంను మరియు నీ ప్రజ్ఞా బుద్ధి అంటే ఇది బాగుంది అది బాగా లేదనే మూల్యాంకన బుద్ధి యొక్క అసంతృప్తియే నీ దుఃఖానికి కారణం. కాబట్టి ఈ రెండిటి మధ్య తటస్థ సంతృప్తికర సాక్షిభూతంగా నిలకడగా ఉండుము. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ, ఓ స్వయం సుఖ స్వరూప, ఈశ్వర సందేశం. పునాతు కంటే, కంటకు ఉపేక్షుత్పిపాస నివృత్తి యోగ దర్శనం. అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆ ఆకలి దప్పికల నివృత్తి సంతృప్తికర స్వయం సుఖానందమే నీ జీవన్ముక్తికి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓం మహః, ఓ మహిమాన్విత మాయా స్వరూప, ఈశ్వర సందేశం. పునాతు హృదయే, అధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమ నివృత్తి చేసుకో. నీ హృదయాంతకరణంలో నీ దైవ సాక్షాత్కారం దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః, ఓ జగన్నాయక, ఈ జన్మ మరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర ఉవాచ. నాతు నాభ్యాం, నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం, యోగ దర్శనం, 2వ అధ్యాయం 29. అంటే నాభి చక్రంలో సంయమనంతో ఈ తిని త్రాగి విసర్జించటం ఏమి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం, యజుర్వేదం 20వ అధ్యాయం 9వ సూక్తి. అనేక విధాలుగా స్మరించుకునే వ్యవహారిక జ్ఞానం విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః, ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోః, ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమం మే గంగే యమునే సరస్వతి. వేదము 10వ అధ్యాయం 10వ మండలము 75వ సూక్తము 5వ మంత్రం. అంటే దేహం లోపల ఇడ పింగళ అనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మ క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను కనపడని నిప్పు ఇక్కడున్నదని, కనపడని పొగను భౌతిక వ్యవహారికంగా ముక్కు వాసన చూపిస్తున్న దృష్టాంతం. తోలు పిస్తోలుతో మాయాగుండును పేల్చి ముక్కుకు వాసన ద్వారా దేహి ఆత్మకు తెలియచేయడం గమనార్హం. సందేహ నివృత్తి. సందేహం. పాదయోహో అంటే పాదముల వద్దన, నివృత్తి జంగాభ్యాం పాదాభ్యాం ధర్మో అస్మి విశ్రాజ ప్రతిష్ఠిత. యజుర్వేదము 20వ అధ్యాయం 9వ. భాషార్థం. పాద తొంటెముకల మధ్యలో నేను అనే దేహి ఆత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం, ఓ అవినాశైన సత్య స్వరూప,
ఈశ్వర ఉవాచ పునాతున పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకొని ఎరుగు, ధన్యము అవుతావు. సత్యస్యాహి పితం ముఖం. యజుర్వేదము 40వ అధ్యాయం 17వ సూక్తం. అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. యో అసో ఆదిత్యే పురుష సో అసౌ అహం. యజుర్వేదము 40వ అధ్యాయం 17వ సూక్తం. అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూపుడను నేను. పురీషం వసానః సుకృతస్య లోకే తత్ర గచ్చ యత్ర పూర్వే పరేతాః. యజుర్వేదము 13వ అధ్యాయము 31వ సూక్తం. ఓ జీవాత్మ, నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడవు కాదు. ఎక్కడికైతే ఇక్కడి పూర్వజులు తరించిపోయారో అటు పుణ్యలోకాలకు వెళ్ళు. మళ్ళీ పవిత్రాత్మగా శీర్షస్థాయి నీ బౌద్ధిక ఆత్మికోత్కర్షం అధిగమించు అని ఇలా 2 చేతులతో తనకంటే పైకి ఒక పసిబిడ్డను ఎత్తి చూపే విధంగా చూపించాలి. ఓ జ్ఞాన స్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపచేస్తున్నది, ప్రకాశిస్తున్నది ప్రకాశమును నేను. నశక్యతే వర్ణయితుం గిరా తథా సయంతదంతః కర్ణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం కం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్ల అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రంల ప్రమాణం. అష్టచక్ర నవద్వారా దేవానాం పూరయోధ్య. తస్యాం హిరణ్యే కోశే స్వర్గో జ్యోతిషావృతః. 8 చక్రాలు అధర్వణ వేదము 10వ అధ్యాయము 2వ సూక్తము 2వ మండలం 31వ సూక్తం. 8 చక్రాలు, 9 రంధ్రాలు, ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయతగని పురము. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూహు సహస్రార చక్రం. ప్రాణధారణ, జీవన్ పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞా చక్రం. త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వహః విశుద్ధి చక్రం. అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః అనాహత చక్రం. పరధ్యాన తన్మయత్మ పరమాత్మ భావం. ఓం జనః. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగు బంధం వల్లే ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మ గల అవినాభావ సంబంధమని ఈ జని ప్రాదుర్భావ నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాధిష్టాన చక్రం. దేహము క్రింది వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపడం. అంటే తోలు పిస్తోల్తో మాయాగుండును పేల్చి ముక్కుకు వాసన దేహి ఆత్మకు తెలియచేయడం గమనార్హం. ఈ దృష్టాంతాన్ని గృహస్థ జీవితంలో 2 చేతులతో చంటి పిల్లల్ని వెతుకోజేసి చూపటం గమనార్హం. ఓం సత్యం మూలాధార చక్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. తైత్తరీయ ఉపనిషత్తు 2వ అధ్యాయము 1వ మండలము. జ్ఞానం సత్యం బ్రహ్మ అనంతం. శారీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖదుఖముల స్పర్శ సంపర్క అభావములో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా యదా పంచావితిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా వృత్తిచ్చనా విచిష్టతే తమాహు పరమాం గతిం. కఠోపనిషత్తు 2వ అధ్యాయము 6వ మండలం 10వ సూక్తం. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంలో ఉంటాయి. మరియు బుద్ధి అంటే
ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిర చిత్తంతో ఉంటుంది. దీన్నే పరిమితి అనగా మోక్షము అందరు. ఇది సంధ్యోపాసన ప్రథమోచ్ఛ్వాస అగమర్శన మంత్రం. ఓం ఋతం చ సత్యం చ వేదా తపసోऽధ్యజాయత తతో రాత్రియజాయత తతః సముద్రోऽర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదద్ విశ్వస్య మిషతో వసి సూర్యాచంద్రమసో ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చంతరిక్షమతో స్వాహ. ఆచమన ప్రకరణం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమ ప్రకరణం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరస్తో రక్షితాదిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్టియం వయం దిశః సంవోజంబే దద్మః దక్షిణాదిగింద్రోధిపతిశ్చిరచిరాజీ రక్షితా పితరైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్టియం వయం దిశః సంవోజంబే దద్మః ప్రతీచీదిక్ వరుణోధిపతిః పృథాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్టియం వయం దిశః సంవోజంబే దద్మః ఉదీచీదిక్ సోమోధిపతిః సుజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్టియం వయం దిశః సంవోజంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. ఓస్మాన్ ద్వేష్టియం వయం దిశః సంవోజంబే దద్మః. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతిః క్షిత్రో రక్షితా వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమైషుభ్యో నమయేభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిశః సంవోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణం. ఓం దాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః తన్హ పరిషదతి దుర్గాని విశ్వానావేవ సింధుర్దురితత్యాగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాచ్యావః పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు సచ్చా. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః విశ్వే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ప్రాయశ్చిత్త ప్రకరణం. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్రభ్రవామ శరదః శతం అధీనాః శామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్. ఆచమనం. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. గాయత్రీ. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో
यो नः प्रचोदयात्। हे रक्ष परमेश्वर, प्राणदाता, दुःखनाशक, स्वयं सुख स्वरूप, స్వయం సుఖ స్వరూప పరమేశ్వర, మీ యొక్క దివ్య గుణంలో వరించదగినటువంటివి మేము నిత్యము ఉపాసిస్తాము, ధ్యానిస్తాము. మా యొక్క బుద్ధులను వికసింపజేసి సత్కర్మల యందు ప్రేరేపించు ప్రభు. నమస్కారం మంత్రం. నమస్కారం. నమస్కారం. సమర్పణ భావన. हे ईश्वर दयानिते भवत्कृपयानेन जपोपासनादि कर्मण धर्म अर्थ काम मोक्षं सद्यः सिद्धिर्भवेन्नः. नमस्कारं मंत्रम्. ओम नमः शंभवाय च मयो भवाय च, नमः शंकराय च महेश्वराय च, नमः शिवाय च शिवतराय च. ओम शन्नो देवी रविष्टया आपो भवन्तु पीते संयोरभिस्रवन्तु नः. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. చాలా సాధ తీసుకొస్తున్నారు. శాంతి పాఠం చెప్పండి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాపః శాంతి, ఓషధే శాంతి, वनस्पते शांतिर्विश्वे देवाः शांति, ब्रह्म शांति, सर्वं शांति. शांतिरेव शांति सामा शांतिरेति. ओम शांति शांति शांति. आचार्य नमस्ते, सर्वेभ्यो नमः. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. नमस्ते आचार्य सर्वेभ्यो नमः. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో